Blind art. BLIND blind ART. బాలమణి 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 బారాన బంతి పులే బాలమణి బారాన బంతి పులే. ఫ్రెండ్స్, సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మన వీడియో వచ్చేసి బ్లైండ్ ఆర్ట్, అంటే కళ్ళు మూసుకొని బొమ్మ గీయాలి. సో ఎవరెవరు ఏ బొమ్మ గీస్తారు అనేది నేను మీ అందరికి చెప్తా. సో ఫస్ట్ మీకు నలుగురికి చిట్టీలు. సో బాలమణికి అయితే చిట్టి లేదు. సో బాలమణి డైరెక్ట్ అటాక్. సో ఫస్ట్ బాలమణికి గంటలు కట్టు. సో బ్లైండ్ ఆర్ట్లో మా బాలమణి ఫస్ట్ అనమాట. రెడీ. ఇప్పుడు మనం ఒక కొత్త ఆట ఆడబోతున్నాం. సో పిల్లలు మీరు జాగ్రత్తగా చూడండి, వీడియోని లాస్ట్ దాకా చూడండి, మిస్ కాకండి, ఓకేనా? సో మన ముంగటైతే ఒక తెల్ల బోర్డ్ అయితే కనిపిస్తుంది. మన ముంగట తెల్ల పేపర్ అయితే పెట్టినా. సో దాంట్లో ఇప్పుడు మా బాలమణి డయాగ్రామ్ వేస్తుంది. సో ఏ డయాగ్రామ్ వేస్తుంది ఏంది అనేది మా బాలమణి ఆలోచిస్తుంది, ఏం చెప్తాడు, నేను ఏమి వేయాలని. సో ఇప్పుడు నువ్వు మా బాలమణి వేయాల్సిన బొమ్మ వచ్చేసి నాదే. నువ్వు ఇట్రా, నువ్వు చెప్పుడు తర్వాత. రెడీ? 1 2. బాగా ఆలోచిస్తుంది. ఏం ఆలోచిస్తుంది? ఆ ముఖం ఎప్పుడు ఎట్లుంటుంది ఏంది అనే సింహం బొమ్మ గీయాలని ఆలోచిస్తుంది. సింహం బొమ్మ గీస్తే నా బొమ్మ గీసినట్టే. రెడీ? 1 2. ఇగో నీ బొమ్మ కాదు, వైట్ పేపర్ పైన ఉండాలి, గోడల మీద రావద్దు. రెడీ? 1 2 స్టార్ట్. ఏ సైలెంట్ అందరు, ఎవ్వరు మాట్లాడొద్దు. ఇప్పుడు మా మమ్మీ సింహం బొమ్మ గీస్తుంది. కమాన్. యో నా ముక్కు అలా ఉంటుందా? వావ్, నా పిల్లలు చాలా పెద్దగా ఉన్నాయి. ఏంది మీసాలా? నేను అంత పెద్ద మీసాలు ఎప్పుడు పెంచలేదే. నా మూతే మొత్తం వంకరమైంది. అయ్యో, నా చెవులు 2 సైడ్కి వెళ్ళిపోయినాయి. యో ఏంది మాది? సింహానికి ఏమంటే 10 పందినికి ఇస్తున్నావు. ఇది ఏందో విచిత్రమైన జంతువు లేకనే అనిపిస్తుంది నాకు. సో మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. నేను డ్రిల్ మాస్టర్ అనుకుంటున్నా, చేతాల పొడి పెట్టింది. నేను పీటీ మాస్టర్నా? అయ్యో, నా కాలేంది చాలా చిన్నగా ఉన్నాయి. ఇది నేనేనా? నేను నమ్మలేకపోతున్నా. ఇది నేనేనా? పిల్లలు ఒకసారి చూడండి, వీడియో చూసే వాళ్ళు ఎవరైనా చాలా బాగా గమనించండి. ఇది నేనేనా? రైటర్ మలేష్ అన్న పేరైతే రాసింది పక్కన. నాకు తెలిసి గాయత్రి అనుకుంటావు, పొరపాటు నా పేరు రాసింది. ఈ అందమైన డయాగ్రామ్ చూసి తరించడానికి మేము ఆహ్వానిస్తున్నాము. అరే మస్తు వేసిండే, ఎంత మంచిగా వేసిన చూడే, సేమ్ నీ లెక్కనే వేసిండే. ఏంది అది? నా నాకు చిన్న డౌట్, ఈ కాలేంది బొక్కనే గీసిన, మాంసం గీయలేదు, నరాలు గీయలేదు. చేత ఇది. సో ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు నేను మా బాలమణి డయాగ్రామ్ గీస్తా. ఇటు ఎవరు భయపడకండి, నేను ఇప్పుడు ఒక వింత జంతువుని డయాగ్రామ్ చేస్తున్నాను అనమాట. రోజు నేను చూసే జంతువు ఏది? వేరీస్? ఓకేనా? రండి జరుగుతాను. ఇట్రా, నీ తల ఇటు ఏడున్నావు, ఏడున్నావే, ఇటురా నా ముంగట, ఇట్రా. ఓకే రెడీ? ఈ మూత తీయాలా? ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే మా బాలమణి బొమ్మ గీస్తున్నా. ఇది మా బాలమణి ఏడున్నాయి, ఒకసారి కెమెరాకి నీ కన్ను చూపి. ఇది మా బాలమణి ఏ కలర్ చీర కట్టుకుంది? లైట్ గ్రీన్, నెత్తికి పూలు పెట్టుకుంది, ఇక్కడ పెట్టుకుంది, ఓకేనా? సో కమాన్. అట్లా పైకి ఎందుకు చూస్తున్నావు? ఇన్నే ఉన్నావా? ఓకే, ఫస్ట్ మా బాలమణి కళ్ళు చీమ కళ్ళు చిన్నగా ఉంటాయి. ఇది కొనాకే ఉందా? ఓకే ఓకే.
మా బాలమని కొంచెం మెల్లకని ఉంటుంది అనమాట. ఒక రౌండ్ ఇక్కడ వేస్తా, ఇంకో రౌండ్ ఇక్కడ వేస్తా. మా బాలమనికి ఈరోజు ఐబ్రోస్ తీసుకుని కాబట్టి ఐబ్రోస్ కట్ చేస్తా. ఐబ్రోస్ కట్ చేసిన. ఈరోజు మా బాలమని బొట్టు పెట్టుకుంది. బొట్టు పెట్టుకుంది ఈరోజు. ఇది జుట్టు బాలమని జుట్టు. ఈరోజు మా బాలమని మల్లెపూలు పెట్టుకుంది. మల్లెపూలు జుట్టు కొన్నా పెట్టుకోలేదు మల్లెపూలు. ఇప్పుడు అయ్యా ఫేస్ రౌండ్ దింపడం మర్చిపోయినా. ఇప్పుడు ఎలా ఇప్పుడు నేను దింపగలను? నేను మా బాల Sorry, it's DJ. బాలమని ముచ్చారు. ఇది నేను కొత్తగా దింపిన జంతువు పేరు. అదే ఇది నువ్వు ఏడినవి నేనన్నా తీరుగా దింపినా బయట పెట్టు. అరే బంగారం చైన్ అయితే కరెక్ట్ దింపినవా? ఈడ కరెక్ట్ ఈడ గొంతు గీడ పెట్టినావు, చైన్ ఏమో ఈడ పెట్టినావు. అరే జుంకీరే కరెక్ట్ దింపిన. జుంకీలు ఏడ చెవు ఇది ముక్క అంట, ఇది చెవు ఇంకొక చెవు. కన్నేది ఇక్కడ పోయినాయి. నువ్వు అట్లా నాకు ఏంది తోక చేతులు. ఫైనల్ గా మా బాలం అయితే ఇలా చేసిన. ఇక షవర్మా మ్యాంగో. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పిల్లలు. సో పిల్లలు తీయాలి. తీరు. ఎవరు ఇరగొట్టిరు నా బ్రష్ని? సరే పంది. గాయత్రి ఫేస్ జానే దింపాలి. నీకేమొచ్చింది? కోతి. జానవి ఫేస్ అంజలి దింపాలి. సో ఇప్పుడు మా జానవి అయితే ఏమేస్తున్నాను? గాయత్రి ఫేస్. సో మా గాయత్రి ఫేస్ అయితే జానవి డ్రా చేయబోతుంది ఇప్పుడు. సో మా గాయత్రి ఫేస్ ఫైనల్ ఒకసారి ఇట్లా చూసుకోండి. ఇప్పుడు కొత్తగా మా గాయత్రి ఫేస్ అయితే పేపర్ పైన చిత్రీకరించబడుతుంది. జానవి రెడీ? ఇటు చూపి చెప్పు, ఆడియన్స్ చెప్పు ఏం చేస్తావు? మా అక్క బొమ్మ గీస్తున్నా. సరే 1 2 రెడీ యాక్షన్. వావ్ వావ్ మన గాయత్రి పర్సనాలిటీకి ఇక్కడ పర్సనాలిటీకి చాలా తేడా ఉంది. అయ్యా ఏంది 2 కాళ్ళు కదా 2 చేతులు కదా మార్కెట్లా? ఏంది ఒక బొమ్మ చేతులు ఫేసు ఏంటది? అదేంది జుట్టా? అవేం కమ్మరా? అంతే కలర్స్ చేయాలా? అంతేనా? అయ్యా తీ ఓపెన్ చేయి నువ్వు అందమైన బొమ్మ. సో నెక్స్ట్ పెట్టుకో సైడ్కి ప్లేస్ దింపు. పెట్టు. మా గాయత్రికి అయితే ఇప్పుడు కోతి బొమ్మ వచ్చింది. సో మా గాయత్రి ఇప్పుడు కోతి బొమ్మ దింపాలి. తిరుగు. రెడీ? ఇక్కడ దింపు. ఇటు ఈడ. రెడీ 1 2 స్టార్ట్. గుడ్డి కోతున్నట్టుంది అది. 3 కళ్ళు 2 చేతులు ఉన్నాయి. ఇలా జానవి కూర్చుంది. పక్కన వెనకాల కూర్చున్నావా? కాదు, కోతి జాన ఎదుర పెన్ చూస్తుంది. అయిపోయి పెన్ తీసుకొని నచ్చిన నోసలు వేసుకుంది. మా గాయత్రి దింపింది. నెక్స్ట్ రెడీ 1 2 ఇప్పుడు మా అందరి జానవి ఫేస్ అయిపోతుంది. యాక్షన్.
జానవి చాలా అందంగా ఉంది, బయటికంటే పేపర్ అనేది చాలా అందంగా ఉంది. అమ్మా రెడీయా? అయ్యో అంజలి, నువ్వు జానవి దింపినావు, ఏం దింపినావు? సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ పార్టిసిపెంట్ మా మిలిగి. సో మా మిలిగికి వచ్చిన టాస్క్ ఏంటి అంటే ఏంటిది? పంది. పంది పంది అయ్యో, ఓ పంది మూత అయితే కరెక్ట్ దింపుతున్నావు. ఓకే ఫ్రెండ్స్, ఇగోండి ఇది మా బ్లైండ్ ఆర్ట్, మా బ్లైండ్ ఆర్ట్ BLIND బ్లైండ్ ART. నేర్చుకోండి. ఇగో ఇది మా బ్లైండ్ ఆర్ట్, మా పిల్లలు దింపిన బ్లైండ్ ఆర్ట్. ఓకేనా ఫ్రెండ్స్? రేపు అయితే ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తా. ఓకేనా? మా వీడియోని చూస్తూనే ఉండండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.